వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్వై ఆర్కిటెక్ట్ లెర్న్. టుడే మన టాపిక్ ఏంటంటే ఇంటర్పోలేషన్ సెర్చ్కి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎవరైతే ఇంటర్పోలేషన్ సెర్చ్ యొక్క ఆల్గోరిథం స్టెప్స్ చూడలేదో వాళ్ళు ప్రీవియస్ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్ది చూడండి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే పర్ఫార్మ్ ద ఇంటర్పోలేషన్ సెర్చ్ ఆన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ బిఫోర్. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే 10, 20, 54, 100, 1000, 5400 డేటా ఎలిమెంట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ సెర్చ్ ఎలిమెంట్ ఏమి ఇచ్చారంటే 54 అని ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మనం ప్రతి దాన్ని స్టెప్ వైజ్గా రిప్రజెంట్ చేయాలి. అండ్ ఫస్ట్ స్టెప్లో మనకిచ్చిన డేటా ఎలిమెంట్స్ని యారే రిప్రజెంటేషన్లో రాయాలి. అంటే ఈచ్ డేటా ఎలిమెంట్ అనేది బ్లాక్స్ లాగా రిప్రజెంట్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. స్టెప్ 2లో ఏం పర్ఫామ్ చేయాలంటే ప్రతి ఎలిమెంట్కి ఇండెక్స్ పొజిషన్ అనేది అసైన్ చేయాలి. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా యారే రిప్రజెంటేషన్లో రాస్తాం కాబట్టి ప్రతి ఎలిమెంట్కి ఇండెక్స్ పొజిషన్ అనేది అసైన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 6 ఉన్నాయి. సో ఇండెక్స్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే 5 వరకు ఎండ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్కి 0 అని అసైన్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్కి 1 అని అసైన్ చేయాలి, నెక్స్ట్ ఎలిమెంట్కి 2, నెక్స్ట్ ఎలిమెంట్కి 3 అండ్ నెక్స్ట్ ఎలిమెంట్కి 4, లాస్ట్ ఎలిమెంట్కి 5 అని అసైన్ చేయాలి. ఇదేంటి స్టెప్ 2లో మనం ఇండెక్స్ పొజిషన్ని అసైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనం లో అండ్ హై పొజిషన్స్ని అసైన్ చేయాలి. సో ఇంటర్పోలేషన్ సెర్చ్ అనేది పర్ఫామ్ చేయాలంటే ప్రతి డేటా ఎలిమెంట్ యొక్క లిస్ట్కి లో అండ్ హై పొజిషన్ని అసైన్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ ఆల్గోరిథంలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ని మనం లోకి అసైన్ చేయాలి. నెక్స్ట్ వన్ లాస్ట్ ఎలిమెంట్ లిస్ట్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని హై లాగా అసైన్ చేయాలి. అండ్ ఇక్కడ యారే ఆఫ్ లో అంటే ఏం రిప్రజెంట్ చేస్తామంటే 0 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 10 అని రిప్రజెంట్ చేయాలి. అండ్ యారే ఆఫ్ హై అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే 5 పొజిషన్లో ఉన్న డేటా ఎలిమెంట్ ఎంత 5400 అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సెర్చింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎలిమెంట్ లాగా రిప్రజెంట్ చేస్తాం. సో ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 54 లాగా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఆల్గోరిథంలో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇంటర్పోలేషన్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయడం. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే లో ప్లస్ హై మైనస్ లో స్టార్ ఎలిమెంట్ మైనస్ యారే ఆఫ్ లో బై యారే ఆఫ్ హై మైనస్ యారే ఆఫ్ లో. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇంటర్పోలేషన్ సెర్చ్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ లో వాల్యూ ఎంత 0, హై పొజిషన్ ఎంత 5 అండ్ ఎలిమెంట్ వాల్యూ ఎంత అంటే సెర్చ్ ఎలిమెంట్ వాల్యూ 54. నెక్స్ట్ యారే ఆఫ్ లో పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 10 అండ్ యారే ఆఫ్ హై పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 5400. నెక్స్ట్ యారే ఆఫ్ లో 10. సో ఈ వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని సార్ట్అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది 0 ప్లస్ 5 ఇంటూ 44 బై 5390. సో ఈ వాల్యూని సార్ట్అవుట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 0.04 అని. ఎప్పుడైతే మనకి ఇంటర్పోలేషన్ వాల్యూ అనేది పాయింట్స్లలో వస్తుందో అప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే రౌండ్ ఆఫ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అని వచ్చింది. అప్పుడు రౌండ్ ఆఫ్ వాల్యూ ఏం తీసుకోవాలి 1 లాగా తీసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత 0.04 అని. సో అలా వచ్చినప్పుడు మనకి రౌండ్ ఆఫ్ వాల్యూ ఏం తీసుకుంటాం 0 లాగా కన్సిడర్ చేయాలి. అంటే ఇంటర్పోలేషన్ పొజిషన్ వాల్యూ ఎంత 0. నెక్స్ట్ వన్ ఇంటర్పోలేషన్ పొజిషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన ఆల్గోరిథం స్టెప్ ఏంటంటే సెర్చ్ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని యారే ఆఫ్ ఇంటర్పోలేషన్ పొజిషన్తో కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటర్పోలేషన్ పొజిషన్ వాల్యూ ఎంత 0 వచ్చింది. యారే ఆఫ్ 0ని మనం సెర్చ్కి ఏముంది 54 ఉంది. సో 54ని అండ్ యారే ఆఫ్ 0 వాల్యూ 10 ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో కంపారిజన్ అనేది ఎలా వస్తుందంటే సెర్చ్ ఎలిమెంట్ అనేది అంటే
54 అనేది యారే ఆఫ్ 0 కంటే గ్రేటర్గా ఉంది. సో ఆల్గోరిథంలో మనకి ఒకవేళ సెర్చ్ కీ అనేది గ్రేటర్ వచ్చిందనుకోండి యారే ఆఫ్ వాల్యూ అనేది, అప్పుడు మనం ఏ వాల్యూని చేంజ్ చేయాలంటే లో వాల్యూని చేంజ్ చేయాలి. సో లో వాల్యూని చేంజ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఇంటర్పోలేషన్ +1. సో ఇంటర్పోలేషన్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి +1 అనేది యాడ్ చేస్తే మనకు న్యూ పొజిషన్ అనేది వస్తుంది. ఆ న్యూ పొజిషన్ని లో లాగా కన్సిడర్ చేసుకొని మళ్ళీ మనం ఆల్గోరిథం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఇంటర్పోలేషన్ పొజిషన్ అంతా 0 +1. సో లో పొజిషన్ ఏమొస్తుంది అంటే 1 వాల్యూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ చేంజ్ అయిన వాల్యూని యూజ్ చేసుకొని మనం ఇంటర్పోలేషన్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకు లో పొజిషన్ ఏం అసైన్ చేయాలి, 1 లాగా అసైన్ చేయాలి. హై పొజిషన్ ఏముంది, 5 లాగా ఉంది. నెక్స్ట్ న్యూ ఇంటర్పోలేషన్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఫార్ములా యూజ్ చేసుకొని. సో ఇక్కడ లో అంటే పొజిషన్ వాల్యూ ఎంత, 1, హై అంటే 5 అండ్ ఎలిమెంట్ అంటే 54. యారే ఆఫ్ లో అంటే యారే ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత, 20. యారే ఆఫ్ హై అంటే యారే ఆఫ్ 5లో ఉన్న వాల్యూ ఎంత, 5400. నెక్స్ట్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూని సార్ట్ 1 + 0.2 వాల్యూ వస్తుంది. సో మనకి రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకోవాలి కదా. సో 1.02 అంటే మనం రౌండ్ ఆఫ్ వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. అండ్ ఈ 1 వాల్యూ ఏంటి అంటే న్యూ ఇంటర్పోలేషన్ పొజిషన్ వాల్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనకు న్యూగా వచ్చిన ఇంటర్పోలేషన్ పొజిషన్ వాల్యూని యూజ్ చేసుకొని ఆ సెర్చ్కి ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ స్టెప్లో కంపేర్ చేయాలి. సో మనకి 54 ఈజ్ గ్రేటర్ 20. సో అంటే ఏంటి, ఇక్కడ సెర్చ్కి వాల్యూని యారే ఆఫ్ 1తో కంపేర్ చేయాలి. యారే ఆఫ్ 1 ఈజ్ 20 వాల్యూ అండ్ సెర్చ్కి వాల్యూ 54. 54 ఈజ్ గ్రేటర్ దెన్ 20. సో అప్పుడు ఏంటి, మనకి ఎప్పుడైతే సెర్చ్ కీ ఎలిమెంట్ వాల్యూ ఇంటర్పోలేషన్ కంటే గ్రేటర్ ఉందనుకోండి అప్పుడు ఏం పర్ఫామ్ చేస్తాం, లో పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇంటర్పోలేషన్ +1 లాగా చేంజ్ అవుతుంది. ఆల్రెడీ ఇంటర్పోలేషన్ పొజిషన్ ఏముంది, 1 ఉంది. సో 1 + 1 యాడ్ చేస్తాం, లో పొజిషన్ ఇస్ 2. సో ఇలా కాకుండా మనకి కీ ఎలిమెంట్ అనేది యారే ఎలిమెంట్ కంటే లెస్ దెన్గా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుంది, హై పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో హై పొజిషన్ ఎలా తీసుకోవాలి, హై ఈజ్ ఈక్వల్ టు ఇంటర్పోలేషన్ పొజిషన్ -1 లాగా కన్సిడర్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనకు లో వాల్యూ ఏమొచ్చింది, 2 వచ్చింది. అగైన్ లిస్ట్లో మనకి లో పొజిషన్ ఎక్కడ అసైన్ చేయాలి, 2కి అసైన్ చేయాలి. హై పొజిషన్కి సేమ్ ఉంటుంది. ఫార్ములా యూజ్ చేసి లో వాల్యూ 2 లాగా కన్సిడర్ చేయాలి. యారే ఆఫ్ లోనేమో 54 లాగా కన్సిడర్ చేయాలి. సో మళ్ళీ ఈ వాల్యూస్ అన్నిటిని ఇన్సర్ట్ చేసి మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు పొజిషన్ వాల్యూ ఏమొస్తుందంటే 2 వస్తుంది. సో ఎప్పుడైతే పొజిషన్ వాల్యూ వస్తుందో అప్పుడు ఏ వాల్యూని చెక్ చేయాలంటే కీ ఎలిమెంట్ని మనం యారే ఆఫ్ ఇంటర్పోలేషన్ పొజిషన్తో చెక్ చేయాలి. సో దాని వాల్యూ ఎంత, 2. అంటే ఎలా తీసుకోవాలి, ఏదైతే సెర్చ్ కీ ఉందో ఆ వాల్యూని మనం యారే ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, 54. సో రెండింటిని కంపేర్ చేయాలి. సెర్చ్ కీ ఏమో 54, యారే ఆఫ్ 2లో ఉన్న వాల్యూ కూడా 54. ఎప్పుడైతే 54 ఈజ్ ఈక్వల్ టు 54, 2 వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే 2 వాల్యూస్ ఈక్వల్ వస్తాయో అప్పుడేంటి, మనం ఇంటర్పోలేషన్ పొజిషన్ వాల్యూని రిటర్న్ చేయాలి, ఆల్గోరిథంని స్టాప్ చేయాలి. అండ్ ఇక్కడ కీ వాల్యూ అనేది లిస్ట్లో ఫైండ్ అవుట్ అయింది. ఎప్పుడైతే కీ వాల్యూ అనేది లిస్ట్లో ఫైండ్ అవుట్ అవుతుందో ఆ సర్చింగ్ని మనం ఏమంటామంటే సక్సెస్ఫుల్ సెర్చ్ అని అనొచ్చు. దెన్ వీ కెన్ స్టాప్ ద ఆల్గోరిథం. సో అలా కాకుండా మన సెర్చ్ కీని కంపేర్ చేసినప్పుడు ఎలిమెంట్తో ఒకవేళ సెర్చ్ కీ అనేది పొజిషన్ కంటే స్మాలర్గా ఉందనుకోండి అప్పుడు ఏ పొజిషన్ చేంజ్ అవుతుందంటే హై పొజిషన్. సో హై పొజిషన్కి ఏం అసైన్ చేయాలి, ఇంటర్పోలేషన్ పొజిషన్ -1 లాగా తీసుకొని మళ్ళీ ఆ వాల్యూని మళ్ళీ ఇంటర్పోజిషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఆ ఇంటర్పోజిషన్ వాల్యూతోని సెర్చ్ కీని కంపేర్ చేసుకుంటూ మనం ఆల్గోరిథం అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇలా మనం ఈ ఆల్గోరిథం స్టెప్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.